దుష్ప్రచారం గురించి చర్చించొద్దు. ఈ దుష్ప్రచారం అంతా కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ధైర్యం కలిగినటువంటి పార్టీ, దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడు. ఏదైనా ఉంటే చెప్తాం, ధైర్యంగా చెప్తాం. కానీ ఈ రకంగా తెర వెనుక నాటకాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాగా మేము చేయం. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశారు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్లో కూడా కలిసి పనిచేశారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇంత నగ్న సత్యాలు కళ్ళ ముందుంటే లేని విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు దుష్ప్రచారం చేయడం అవుతున్నదో ఇంతకంటే దుర్మార్గము ఇంకొకటి ఉండదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపకాయ కొట్టాల్సిందే కొడతా ఉన్నాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడని అంటే ప్రజలను కొడతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిందే కొడతా ఉన్నాను. కుడి ఎడమ ఒక్క చంపకాయ కాదు, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిందే కూడా కొడతా ఉన్నాను. ఎవడని అంటే ఏ మూర్ఖుడు అని అంటే ఏ దుర్మార్గుడు అని అంటే ఎందుకున్నావు? తప్పకుండా ఉంటాయి. నిరంతరమైనటువంటి ప్రక్రియ. మేము ఇప్పుడే నిర్ణయించడం జరిగింది. మా పార్టీ మొన్న కూడా మా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పారు, ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 25 మంది కొత్త వాళ్ళను కూడా చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. కాబట్టి గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చాలామంది చేరికలు ఉంటాయి. మా యొక్క యాత్రలో కూడా మేమైతే ఇప్పుడు యాత్రలో వెళ్తా ఉన్నామో ఈ యాత్రలో కూడా అనేకమైనటువంటి నాయకులు, వివిధ వర్గాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, యువత, అంబేద్కర్ యోజన సంఘాలు, వివిధ మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది భారతీయ జనతా పార్టీలో యాత్రలో చేరుతారు. చేరాలని కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. గ్రామ స్థాయిలో కూడా మార్పు రావాలి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థ తెలంగాణలో నిర్మాణం కావాలి. ఈ రకమైనటువంటి దుర్మార్గపు రాజకీయాల నుంచి ఒకడు ఇంకాయన దొక్కుతాడు, ఇంకో ఆయన దొక్కుతుండడు. తొక్కుకుంటున్నటువంటి రాజకీయాల నుంచి ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణలో రావాలి. కాబట్టి దయచేసి నేను తెలంగాణలో యువతను కోరుతా ఉన్నాను, రైతులను, మహిళలను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ యాత్ర సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు రండి. భారతీయ జనతా పార్టీని చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా, బలపరచాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను.